ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షం కురుస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ చేయలేకపోతున్నాయి సహాయక బృందాలు. ఇటు ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. దీంతో శిథిలాల తొలగింపు నిలిచిపోయింది. మరోవైపు కంపెనీ వద్దే బాధిత కుటుంబాలు పడిగాపులు కాస్తున్నాయి. తమ వారి ఆచూకీ తెలపాలంటూ వేడుకుంటున్నాయి. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవటం, మరోవైపు భారీ వర్షం కూడా కురుస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా చేపట్టినప్పటికీ కొద్దిసేపటి క్రితం నుంచి ప్రారంభమైన భారీ వర్షంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయలేకపోతున్నాయి సహాయక బృందాలు. ఇప్పటికే ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు కూడా విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మరోవైపు రేపు ఆ ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి సైతం వెళ్లి అక్కడ పరిశీలించనున్నారు. అయితే కొద్దిసేపటి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో అక్కడ సహాయక చర్యలకైతే తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. విద్యుత్ సరఫరా కూడా లేకపోవడం దీనికి మరింత ఇబ్బంది కలిగిస్తున్న అంశం. మరోవైపు తమ వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు అక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. రేపు సంగారెడ్డి జిల్లా పాసమైలారం వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 9 గంటలకు పాసమైలారం చేరుకోనున్న సీఎం ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. మరోవైపు మళ్లీ పాసమైలారం ఘటనా స్థలాన్ని మినిస్టర్ దామోదర్ రాజనరసింహ పరిశీలించనున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను మంత్రి పర్యవేక్షించనున్నారు. పాసమైలారంలోని ప్రమాద స్థలాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి అక్కడ పరామర్శించనున్నారు. అలాగే ఇవాళ ఎవరైతే మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనా స్థలాన్ని పరిశీలించారు, ఆయన మరొకసారి రేపు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలను మంత్రి పర్యవేక్షించనున్నారు. మరోవైపు కొద్దిసేపటి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో అక్కడ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వాళ్ళు లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ అన్నవి అంటే శిథిలాల కింద ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారిని వెలికి తీసేందుకైతే అక్కడ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి కెమికల్ కంపెనీ పేలుడు ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. మృతుల్లో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ మేనేజర్ కూడా ఉన్నారు. ఇక తీవ్రంగా గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఎయిర్ బాయిలర్ హై ప్రెషర్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. సంగారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు భవనం కూలిపోగా మరో భవనానికి బీటలు వచ్చాయి. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. కార్మికుల్లో పలువురి ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలోకి వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఘటనా స్థలిలో కార్మికుల కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇక సిగాచి కంపెనీలో జరిగిన దుర్ఘటనపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పరిశ్రమల్లో పని ప్రదేశాల్లో కనీస భద్రత ఉండటం లేదని, వలస కార్మికులతో తక్కువ వేతనంతో అన్స్కిల్డ్ వర్కర్లతో రియాక్టర్ల దగ్గర పనులు చేయించడం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సిగాచి ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద బాధితుల సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. బాధితుల సహాయక చర్యల కోసం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్, ఇస్నాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషన్ దర్యాప్తు చేస్తుందన్నారు. మరోవైపు సిగాజీ పరిశ్రమ ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రమాదం జరిగిన తర్వాత అన్ని విభాగాల అధికారులు సత్వరమే స్పందించారని, ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనే పౌడర్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. గత 40 ఏళ్లుగా ఈ సంస్థ పనిచేస్తోందని తెలిపారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేయగా, ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ కౌంటర్ ఇచ్చారు. మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రాజకీయం చేయకండి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. మా వంతు కృషి కమిట్మెంట్ తోటి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్క సంఘటనని రాజకీయం చేయడం వల్ల వ్యక్తిత్వం దిగజారిపోతుంది. ఇప్పుడు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనం అందరం ఉండి ఆ కుటుంబాలకు బాసటగా ఉండాలి. మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఇలాంటి ఘటనల సమయాల్లో బాధితులకు అండగా నిలవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల కార్మికులు ఉన్నారని, డెడ్ బాడీలను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళము మరి ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మరి బాధితుల పక్కన నిలబడతాము. ఈసారి కూడా అదేవిధంగా మా జిల్లా అధ్యక్షురాలు నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అన్ని రకాల సహకారం అందించే విషయంలో వాళ్ళు ముందు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆసుపత్రిలో ఉన్నటువంటి కార్మికులకు అన్ని రకాలుగా మరి వైద్యపరంగా కానీ ఇతరత్ర కానీ ఆదుకుంటాము. ఆ చనిపోయినటువంటి కార్మికులు ఎక్కువగా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి మా ప్రభుత్వాలతో కూడా మాట్లాడి ఆయా కుటుంబాలకు అన్ని రకాలుగా సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. పాసమైలారం ప్రమాద ఘటనపై ఇప్పటికే మంత్రులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ప్రస్తుతం మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించారు. దీన్ని రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను చూడాలి, దీనిపైన రాజకీయం చేయటం సరికాదు, ఇలాంటి ఘటనల్లో బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి అన్నారు. రాజాసింగ్ వ్యవహార శైలిపై బీజేపీ జాతీయ నాయకత్వం